సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము. భక్తి టీవీ ప్రేక్షకులకి నా నమస్సుమంజలి. నేను మీ శ్రీ రోజారాణి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ శ్లోకం ఎందుకు మొదలుపెట్టాను అని అంటే గనక వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని మనము జరుపుకుంటూ ఉంటాం కదా. వ్యాసుని యొక్క విశిష్టత, మనకి ఆయనే ఎందుకు ప్రథమ గురువు అయ్యారు అనేది దాని గురించి చెప్పుకుందాం. మీకు ఈ పద్యంలో మీరు చూస్తే గనక వ్యాసాయ విష్ణు రూపాయ అంటే వ్యాసుడే విష్ణు స్వరూపుడై ఉన్నాడు అనేసి మనకి అర్థం వస్తోంది. వశిష్ఠ వంశానికి చెందిన వ్యాసుడు. అలాగే ఆయన విశిష్టత ఏంటి అని అంటే గనక ఈ రోజుకి కూడా మన సనాతన ధర్మంలో మామూలు ప్రజలకి అర్థమయ్యేలాగా మన వేదాల్ని విభజించిన ఆయన 4 వేదాల కింద. సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, యజుర్వేదం. ఈ 4 వేదాల్ని మనకి అందించిన స్వరూపుడు వేదవ్యాసుడు. అలాగే వేదవ్యాసుడు గురించి మనము ఆయన లీనియేజ్ అంటే వంశం గురించి కూడా తెలుసుకుందాము. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఈ పద్యం మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది. మనం ఏదన్నా పుస్తకం చదువుతున్నప్పుడు ఆథర్ ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, అలాగే మనకి అందించిన మహాభారతంలో వ్యాసుడి వంశ చరిత్ర గురించి చెప్తూ ఉంటారు. ఇందులో వ్యాసం వసిష్ఠ నప్తారం అంటే వశిష్ఠి మహాముని యొక్క ముని మనవడు. వశిష్ఠ మహాముని మనము ఎక్కడ చదువుకుంటాము అని అంటే రామాయణంలో శ్రీరామునికి అరణ్యానికి తీసుకువెళ్ళి ఆయన చేస్తున్న యాగానికి రక్షగా శ్రీరాముడిని లక్ష్మణ్ణి తీసుకువెళ్తారు కదా, అప్పుడు మనము వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుంటాం. సో ఆయన ముని మనవుడు వ్యాసుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం, శక్తి మహర్షి యొక్క మనవడు. పరాశరాత్మజం వందే, పరాశరాత్మని యొక్క కొడుకు అయిన వ్యాసుడు. అంత లీనియేజ్ ఉంది. అంటే మనకి రామాయణం నుంచి మహాభారతం వరకు వీరి వంశ పరంపర ఉంది. శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శుక మహర్షి యొక్క తండ్రి వ్యాసుడు. సో మనకి ఇంత మహాభారతాన్ని ఈ రోజుకి కూడా మనం తెలుసుకొని మన పిల్లలకి, మన భావితరాల వారికి కూడా చెప్పగలుగుతున్నాం అని అంటే కనుక వ్యాస మహర్షి కారణం. అందుకే ఆయన ప్రథమ గురువు కింద భావించి ఆ రోజున వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ కింద మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్స్లో చెప్పండి.